హలో ఎవ్రీవన్. సో మీలో ఎంతమందికి ముగ్గులు వేయడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. కొంచెం మందికి ముగ్గులు వేయడం ఇష్టమే, కానీ ముగ్గులు ఎలా వేయాలో అంటే రాదు సరిగ్గా లైన్ కానీ ఏదైనా. సో నాకైతే నాకు ఫస్ట్ నేనైతే మా అమ్మ దగ్గర నుంచే ముగ్గులు వేయడం నేర్చుకున్నాను అనమాట. నేను ముగ్గులు వేయడం నేర్చుకున్న అక్కడి నుంచి మా అమ్మ అయితే ముగ్గులు మర్చిపోవడం కూడా స్టార్ట్ చేసింది. ఎనీహౌ నాకైతే నార్మల్గా ఇంటి ముందు ఎంటీ స్పేస్ ఏమైనా ఉన్నా సరే వెంటనే అక్కడికి ముగ్గుతో వెళ్ళిపోతాను అనమాట. చాలా ఇష్టం. అండ్ ముగ్గుకి సైడ్ డిజైన్స్ అలాగే బోర్డర్ డిజైన్స్ పెడితే ఇంకా కళ వస్తుంది కదా. సో ఈరోజు నేను మీతో బోర్డర్ డిజైన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు జస్ట్ చూస్తారు కానీ లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు కూడా. సో ఒక లైక్ ఇచ్చేయడం వల్ల ఏం అయిపోదు కదా. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. బోర్డర్ డిజైన్సే కాదు, కొన్ని వీడియో లాస్ట్లో అయితే కొన్ని ముగ్గులు కూడా ఉంటాయన్నమాట. మా ఇంటి ముందు పెయింటింగ్తో అయితే పెట్టాను. సో ఆ ముగ్గులు కూడా వీడియో లాస్ట్లో అయితే ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఇంటి ముందు అలా రోజుకొక ముగ్గు వేస్తూ ఉంటే, అందులో ఇది కార్తీక మాసం కదా, వేసిన ముగ్గు వేయలేము, వేసిన డిజైన్ వేయలేము, మీకు కూడా నచ్చేస్తాయి. సో వీడియో మొత్తం చూసేయండి, అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ముగ్గులు నాకు ఎంత ఇష్టమో కానీ అందరి ముందు వేయడం కూడా నాకు అదే భయం అనమాట. సో ఎప్పుడు మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతి పండగకి ముగ్గులు కాంపిటీషన్ అయితే పెడతారనమాట, రంగోలీ కాంపిటీషన్. సో నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు పెళ్ళికి ముందైతే. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ చేశారనమాట, చెయ్యు నేను ఉన్నాను కదా అని. సో అంటే చేయడం అలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో సపోర్ట్ చేసిన తర్వాత నేను వేసాను, క్యాజువల్గా నార్మల్గానే వేసాను. సో ఆ ఇయర్ నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేనే నమ్మలేకపోయాను అనమాట, ఓ నాలో ఇంత టాలెంట్ ఉందా అని. సో నెక్స్ట్ ఇయర్ కూడా వేశాను. నెక్స్ట్ ఇయర్ అయితే థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట. ఎనీహౌ అంటే నెక్స్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా వేద్దాం అనుకుంటున్నాను, బట్ చూడాలి. వెళ్తే ఖచ్చితంగా ఈసారి కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను. నా ఛానల్లో రంగోలీ వీడియోసే కాదు, కుకింగ్ వీడియోస్ వస్తాయి, మంచి మంచి రీల్స్ వస్తాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేయండి. మేము ఊరు వెళ్ళాం కదా, ఊరు వెళ్ళినప్పుడు అక్కడ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి అయితే స్కూల్కి వెళ్ళాం కదా. ఏంటంటే అక్కడ మా హస్బెండ్ కూడా సేమ్ స్కూలే, నేను కూడా సేమ్ స్కూలే అనమాట. మా హస్బెండ్ చెప్పుకున్నాము, అదిగో అక్కడ మా క్లాస్ ఉండేది అని. ఆయనేమో అలా చెప్తుంటే 10th క్లాస్ ఆయనకి 3rd ఫ్లోర్లో ఉండేదంట. మాకైతే 10th క్లాస్ మా బ్యాచ్ తోటి మేము చాలా బాగా అల్లరి చేసేవాళ్ళం అని చెప్పేసి ప్రిన్సిపల్ రూమ్ పక్కనే పెట్టారనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో చెప్పుకున్నాము, మా బ్యాచ్ ఇంత అలా చేస్తుంది, అది చేస్తుందని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అంతేకాదు అందులో చాలా మందికి డౌట్ కూడా ఉంది, మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ ఏమో అని. కాదు, మాది పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ అబ్బా. పెళ్ళి అయ్యేంత వరకు ఎవరికెవరు తెలియదు అనమాట. ఆయన ఆ స్కూల్లోనే చదువుకున్నారో నాకు అస్సలు తెలియదు, పెళ్ళైన తర్వాతే తెలిసింది. ఎనీహౌ ఇద్దరం ఒకే స్కూల్, ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత అలా చెప్పుకోవడం చాలా బాగా ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది.
నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి డిజైన్స్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.